హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ రెసిపీ చేస్తున్నాను. కొంచెం పెద్ద పెద్దగా ఉండే వంకాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయలు పెద్దగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన మసాలా పదార్థాలు: పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు ఫస్ట్ వేయించుకుంటున్నాను. ఎందుకంటే పల్లీలు తొందరగా వేగవు కాబట్టి ముందుగా పల్లీలు వేయించుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మసాలా పదార్థాలు తొందరగా వేగుతుంటాయి కాబట్టి పల్లీలు వేసుకుంటున్నాను. మంట సిమ్లో పెట్టుకోవాలి. అంతే, మాడిపోయిందనుకో మాడు వాసన వస్తుంది. తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా పదార్థాలు వేసుకుంటున్నాను. అవి కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసుకున్నాను కొన్ని. మనకు గ్రేవీకి కావాల్సిన టమాటాలు ఒక 10 టమాటాలు తీసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. టమాటాలు ఒక 10 తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత టమాటాలు వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి టమాటాలు మిక్సీ పడితే పచ్చి స్మెల్ వస్తుంది. అందుకని కొంచెం వేయించి గ్రైండ్ చేసుకుంటే పచ్చి స్మెల్ ఏం రాకుండా ఉంటుంది. వేయించి తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంతకుముందు మనం మసాలా పదార్థాలు వేయించుకున్నాం కదా, అవి కూడా పేస్ట్ చేసుకున్నాను. అది కొంచెం పొడి పొడిగా ఉంది. ఈ మసాలాలో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే వంకాయ లోపల పెడతాం కాబట్టి కొంచెం పేస్ట్ టైప్ ఉంటేనే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వంకాయని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని లోపల మంచిగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టకూడదు. ఇలా నేను కేజీ వంకాయలు తీసుకున్నాను. అన్నింటికి సరిపోయింది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే మసాలా ఎక్కువ తీసుకోవాలి. ఇంతకుముందు మనం వేయించుకున్నాం కదా టమాటాలు, అవి మిక్సీ చేసుకుంటున్నాను. మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 3 పావుల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కేజీ వంకాయలు కాబట్టి ఎక్కువ ఆయిల్ కావాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత మసాలా పదార్థాలు వేసుకుంటున్నాను. ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, ఒక 2-3 పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా గ్రేవీ కోసం, టమాటా వేసుకుంటున్నాను. దీంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వంకాయలు కూడా ఉడకాలి కదా. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీలో కూడా కారం ఉంటేనే బాగుంటుంది. వంకాయలో మనం పెట్టుకున్న మసాలా పదార్థాలు కానీ మన గ్రేవీలో కూడా కారం ఉంటేనే బాగుంటుంది కదా. అందుకని మళ్ళీ కారం అవి వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ఒక స్పూన్. ఇట్లా ఆయిల్ పైనకు వచ్చింది. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నాను. ఇలా కాకుండా డైరెక్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇట్లా కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది. అన్నీ
ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలు ఫ్రై చేసుకోలేదు కదా, గ్రేవీలో వేసుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా ఉడుకుతున్నాయి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.